దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నేటి దిన వాక్యము అంశము మనం చదువుకుందాం. ప్రార్థన. ఈ ప్రార్థన అనేకులు చేస్తున్నారు ప్రభుకు. కానీ కొందరి ప్రార్థన ప్రభువుకు ఆయాసం కలిగించేదిగా ఉంది. మరి కొద్దిమంది ప్రార్థన ప్రభుకు ఆనందాన్ని కలిగించేదిగా ఉంది అనే సంగతిని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరు, ఎక్కడ, ఎలా మరి మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మరి యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము అనే సంగతులు ఆ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. యథార్థవంతులంటే మరి దేవునికి ఇష్టమైన వారని అదే సామెతలు మరి 11:20లో మనం చూస్తుంటున్నాం. కనుక యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. యథార్థవంతులంటే ప్రభుకు ఇష్టం. యథార్థవంతుల కొరకు మరి ఆయన చేసిన అద్భుతము మరి ఇక్కడ మనం చూస్తున్నాం. యథార్థవంతులకు మరి ఆయన యథార్థవంతులను బలపరిచే ప్రభుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 16:9లో చూసినట్లయితే దేవుడు బలపరిచే ప్రభుగా మనం చూస్తున్నాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, సంతోషాన్ని కలిగిస్తుంది. యథార్థవంతులు ఆయనకి ఇష్టము. యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా యథార్థవంతులకు ఆయన తోడు ఉంటాడు అని సామెతలు 3:32లో మనం చూస్తున్నాం. యథార్థవంతులకు ఆయన తోడుంటాడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక ఆయన మానడు అని కీర్తన 84:11లో మనం చూస్తున్నాం. అలాగైతే యథార్థంగా ఉన్న కొందరు మనం చూస్తాం. ఎజ్కియా యథార్థ హృదయుడై ఆయనకు మరణకరమైన రోగము కలగగా మరి ప్రభు సన్నిధిలో చేరి అదిగో ప్రభునందు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను యథార్థముగా ఎలాగూ నీ సన్నిధిలో నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు కదా అని కన్నీటితో ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1-6 వరకు మనం చూస్తున్నాం. ఆయన యొక్క యథార్థమైన ప్రార్థన ప్రభుకు ఆనందాన్ని కలిగించింది, సంతోషాన్ని కలిగించింది. కనుక ఎజ్కియాకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లు మనం చూస్తుంటున్నాం. అలాగనే యథార్థవంతుడైనటువంటి యోబును మనం చూసినట్లయితే అదిగో మరి ఆ యోబు గ్రంథం 42:12లో మనం చూసినట్లయితే మరి అధికముగా అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. 1వ అధ్యాయంలో మరి సర్వము కోల్పోయిన యోబును మనం చూస్తున్నాం, యోబు 1వ అధ్యాయంలో. కానీ 42వ అధ్యాయం 12లో అతడు అధికముగా దీవించబడినట్లు మనం చూస్తున్నాం. అతడు యథార్థవంతుడు. తన భార్య కూడా వచ్చి తాను అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని దూషించే మరణము కమ్మని యోబు గ్రంథం 2:9-10 వచనాల్లో పలుకుతూ, కానీ యోబు అన్నాడు, అమ్మా, దేవుని ఎదుట మనము మేలు అనుభవించుకుని కీడు అనుభవింప తగదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు అని పలికిన మాట మనం చూస్తున్నాం. అంటే యోబు ఇంకా నువ్వు యథార్థత వదలకుందువా తన భార్య పలుకుతుంది. ప్రభు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడైన అదిగో యోబు నీతిమంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అలాంటి వాడు ఒకడును లేడు అని యోబు గ్రంథం 1:8 మనం చూస్తుంటున్నాం. కనుక యథార్థవంతుడైన
ఆ యొక్క యోబుకు మరి ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. యథార్థవంతుడైన హిజ్కియాకు స్వస్థత, ఆరోగ్యము కలిగినట్లు మనం చూస్తున్నాం. యథార్థవంతుడైన అదిగో సుంకరి ప్రార్థన ప్రభు మెచ్చుకున్నాడు. లూకా సువార్త మరి 18వ అధ్యాయం 10 నుంచి 14 వరకు మనం చూసినట్లయితే సుంకరి పరిసయుడు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసయుడు తనకు తానుగా హెచ్చించుకుంటున్నాడు. కానీ సుంకరి ఆకాశం వైపు కనులెత్తుటకెనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించుమని అతడు ప్రార్థన చేశాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని మరి అక్కడ ప్రభు పలికిన మాటను మనం చూస్తున్నాం. కనుక యథార్థవంతులను ప్రభు మెచ్చుకుంటాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, మన జీవిత యాత్రలో మనం యథార్థత కలిగి ఉందాం. యథార్థత ప్రభుకు ఇష్టమైనది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అయితే యథార్థత లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆయనకు ఆయాసం. పరిసయుడు అదిగో ప్రార్థన ప్రభుకు ఆయాసాన్ని కలిగించింది. తనకు తానుగా హెచ్చించుకుంటున్నాడు. కానీ సుంకరి ప్రభును హెచ్చిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మనము తగ్గాలి, మన ప్రభు హెచ్చింపబడాలి. కనుక ఈ రీతిగా మరి వారు యథార్థత కలిగి జీవించారు. హిజ్కియా, అలాగనే యోబు, మరి సుంకరి, ఇంకా దైవ గ్రంథంలో అనేకులు ఉన్నారు. యథార్థంగా మనం జీవిస్తూ యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉన్నది ఉన్నట్లు మనకున్న నిజమైన నీడు ప్రభుకు తెలిపినప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన జీవిత యాత్రలో ప్రభు వచ్చేంత వరకు, మన కంఠంలో ప్రాణమున్నంత వరకు యథార్థత కలిగి ముందుకు సాగుదాం. దేవుడిచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం. గాడ్ బ్లెస్.